అందరికీ నమస్కారం. ఈరోజు మన పీవీఆర్ వరల్డ్ న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కువైట్లోని వహీ ప్యాలెస్లో మన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన ముందస్తు వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గల్ఫ్ ఎంపవర్మెంట్ చైర్మన్ శ్రీ కొలివేల సుధాకర్ గారి సార్తో ఈరోజు మనము చిన్న ముఖాముఖి. మొదటగా సార్ నమస్కారం సార్. మీకు నమస్తే అండి. నమస్తే. పీవీఆర్ వరల్డ్ న్యూస్ ఛానల్ తరఫున మీకు స్వాగతం తెలియజేసుకుంటున్నాము. మొదటగా శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుతున్నాము. ముందుగా పీవీఆర్ వరల్డ్ న్యూస్ కూడా శుభాకాంక్షలు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ముందస్తు జన్మదిన వేడుకలు కువైట్లో ఉన్న మహాకూటమి సభ్యులందరి తరఫున తెలియజేస్తున్నాం. అలాగే మనము మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు వెళ్తాము. ఇప్పుడు మీరు 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా స్వదేశానికి వెళ్ళి అక్కడ ఇండియా కూడా విజయాన్ని కూడా కృషి చేసిన మాకు తెలిసింది. ఈ విజయం పైన మీరేం చెప్పదలుచుకున్నారు? ఇది ప్రజా విజయం అండి. ఎందుకంటే గత 5 ఏళ్లుగా విధ్వంసం అనే వైసీపీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఏకమై వాళ్ళ ఇంటికి తోలేసి మన మహాకూటమి తీసుకురావడం జరిగింది. చాలా సంతోషం. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్డీఏ కూటమి పరిపాలన పైన ఒక సీనియర్ టీడీపీ సభ్యులుగా అలాగే గల్ఫ్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మీరు ఎలా చూడొచ్చు ఈ విషయాన్ని? తప్పకుండా ఇది ఇంకా 100 రోజులు పూర్తవలేదు. అయితే ఇప్పటికే మనం చూసే కనుక మహాకూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పథకాల వైపు ముందుకు తీసుకెళ్తుంది. ఈరోజు మనం శాలరీస్ టైంకి ఇస్తున్నాం, అలాగే పెన్షన్స్ ఇస్తున్నాం. అలాగే మనకి ఈ గత 2.5 నెలల్లో చూస్తే కనుక ఎన్నో పరిశ్రమలు రావడం జరిగింది. అలాగే బీపీఎస్ఎల్ కానీ, తర్వాత అలాగే ఈవీ వెహికల్స్ ప్లాంట్ కానీ, తర్వాత ఎయిర్ బస్ వాళ్ళది హెలికాప్టర్ ప్లాంట్ కానీ, ఇంకా ఎన్నో శ్రీ సిటీలో నేను చూసాము. చంద్రబాబు గారితో కొన్ని కంపెనీస్ లాంచ్ చేయడం, కొన్ని భూమి పూజలు చేయడం కూడా ఇవన్నీ చూసి ఏంటంటే అలాగే అమరావతి కొనసాగించడం, ఇవన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్ళిపోతుంది, జట్లాగా దూసుకెళ్ళిపోతుందని చెప్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం అనుకున్నటువంటి ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి పథకాలు నెరవేరుతుందని మీరు ఘంటాపథంగా చెప్పగలరా? తప్పకుండా అండి. కాకపోతే నేను ప్రధానికి ఒక లెక్క ఉంటుంది. మనం ముందుగా పెన్షన్లో ఏదైతే మొదటి నెలలోనే మనం 7,000 ఇస్తామని చెప్పాము. అంటే ఏప్రిల్ నుంచి ఇస్తామన్నాం కాబట్టి ఏప్రిల్ నుంచి 3,000, తర్వాత పెంచిన 4,000, 7,000 ఫస్ట్ నెలలోనే 9వ తారీఖున ఇంటికి తీసుకొచ్చి ఊళ్ళో పెట్టి ఇవ్వడం జరిగింది. అది ఫస్ట్ మన విజయం. అలాగే తత్మ ఏవైతే కనుక మనం హామీలు ఇచ్చాము ఎన్నికల్లో తప్పకుండా నిర్వహిస్తామండి. ఓన్లీ ఒకటి బస్సులో ఉచిత ప్రయాణం అనేది మహిళలకి ఇంకా అది మొదలు పెట్టలేదు. త్వరలోనే అది కూడా మొదలు పెట్టాలని సరిపోతున్నామండి. త్వరలోనే జరుగుతుంది. సరేనండి, ఇప్పుడు మీరు మీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఎంతో విజయ పదవులు నడిచింది, మేము టైంకి ఇస్తున్నాము, అన్నీ చేస్తాం అంటున్నారు కదా. అనుకున్నటువంటి గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి 5 మందికి ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వంలో ఒకరికి కూడా అందులో జనసేన పవన్ కళ్యాణ్ మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆయనకు నాతో పాటు అతని చిత్రపటం కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయంలో పెట్టాలి అని చంద్రబాబు గారు చెప్పడానికి కారణం? గత ప్రభుత్వం వైసీపీలో ఉప ముఖ్యమంత్రి అనేది ఒక నామకే వస్తు పోస్ట్ అండి. దాని వల్ల ఎవరికి ఎలాంటి అధికారాలు లేవు. బట్ చంద్రబాబు గారు అన్నారు ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగం మొత్తంగా లేకపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే ఆయన ఎలక్షన్ టైం నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య మంచి సఖ్యతగా ఉన్నారు, ఒక పొత్తు ధర్మంలో భాగంగా. అలాగే ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రికి సరిసమానంగా ఉన్న ఫోటోను పెట్టమని చెప్పడంలో కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి రెస్పెక్ట్ అండి. అది మనకి వైసీపీ ప్రభుత్వానికి కొంత తేడా. వైసీపీ ప్రభుత్వంలో 5 ఉప ముఖ్యమంత్రులు బహుశా
5 సంవత్సరాల్లో 2 సార్లు టర్మ్స్కి 5 10 మంది అయ్యారు. బహుశా 10 మంది ఎవరు అనేది ఎవరికీ తెలియదు, వాళ్ళు ఏం చేశారో కూడా ఎవరికీ తెలియదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దేశమంతా తెలుసు, ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరు దేశమంతా తెలుసు. అదే మనకి వైసీపీకి ఉంటాయి. సరే సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం మారింది. స్వచ్ఛమైన రాజకీయం అంటే మేము చూపిస్తాము అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు మిగతా మంత్రివర్గం కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ఎంతవరకు మనం నమ్మచ్చు అంటారు? తప్పకుండా అండి, ఎందుకంటే మనది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అనేది నిరూపించడం జరిగింది. ఆల్రెడీ గత 75 రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో మనం చేసాము. కూటమి ప్రభుత్వంలో ఎంతో సఖ్యతగా ప్రతిదీ కూడా ఒక డిస్కషన్ మేరకు జరుగుతుంది. అది మన కూటమి ప్రభుత్వం తప్పకుండా మనం ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాము. ఇదే మనకి ఇంకా 2-3 టర్మ్స్ కూడా అంటే 2034, 38 అలాగా పోతూ ఉంటే మన కూటమి ప్రభుత్వమే ఉంటుంది. తప్పకుండా మనంతా సఖ్యతలో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 25 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి కలిసి పనిచేస్తుందని మాకు అనిపిస్తుంది. ఇది అవుతుందా కాదా అనే మీ నిర్ణయం మాకు మా ఛానల్ ద్వారా మీరు తెలియపరచాలి. తప్పకుండా అండి, కూటమిదే విజయం. రాబోయే 25 సంవత్సరాలు కూడా కూటమిదే విజయం సాధిస్తుంది. సో ముఖ్యమంత్రి ఎవరు అనేది కూటమి నిర్ణయం జరుగుతుంది. తప్పకుండా కూటమి అనేది కలిసికట్టుగా వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి విజయం చాలా తప్పనిసరి. అది నెరవేరుతుందని మనసారా కోరుకుంటున్నాను. తప్పకుండా నెరవేరుతుంది కూడా. ఆఖరి 2 ప్రశ్నలు. ఎంతో నమ్మకంతో, ఎంతో ఆప్యాయతతో, ఎంతో ప్రేమతో, స్నేహశీలితో శ్రీ చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రిగా పదవి ఇవ్వడం ఎంతో ఆనందదాయక జన సైనికులకి, ప్రజలకు కూడా. ఆయన ఈ పదవి తీసుకోవడం, ఆయనకి ఇవ్వడం, అలాగే దాంతోపాటు గ్రామీణ నీటిపారుదల శాఖ అలాగే ఇతర శాఖలు కూడా అతను కేటాయించడం జరిగింది. మీ టీడీపీ నాయకులు ఆయనకు